తెలంగాణ సచివాలయంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు నలుగురిపై కుక్కలు దాడి చేశాయి. శనివారం సాయంత్రం ముగ్గురిని గాయపరిచాయి ఆ వీధి కుక్కలు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు. కుక్కల దాడులతో కనీసం సచివాలయ సందర్శకులైతే చాలా భయపడిపోతూ ఉన్నారు. సెక్రటేరియట్ పరిసరాల్లోని రోడ్లపై అక్కడ జనాలు సంచరించాలంటేనే వణికిపోతూ ఉన్నారు కుక్కల బెడదతోటి. అయితే ఈ కుక్కల బాధతో అసలు అక్కడ ఉద్యోగుల్లో సైతం ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. కళ్ళ ముందు కుక్కలు చెలరేగిపోతున్నా కూడా అధికారులు కనీసం దృష్టి పెట్టట్లేదని అక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ కార్యాలయానికి కొంత దూరంలోనే ఇక్కడ ఈ కుక్కలైతే హల్చల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సెక్రటేరియట్ డిస్పెన్సరీలో రేబీస్ ఇంజెక్షన్ని ఉంచాలని, అందుబాటులో ఉంచాలని చెప్పి అక్కడ సిబ్బంది కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే డైలీ విజిటర్స్ పాస్ కౌంటర్ క్యాంటీన్ వద్ద అయితే వస్తూ ఉంటారు. మీడియా సెంటర్స్ దగ్గర విచ్చలవిడిగా ఈ కుక్కలు చెలరేగడంతో అక్కడ ఎవరినైనా కరిచే అవకాశం ఉంది. సో వెంటనే ట్రీట్మెంట్ కోసం అక్కడ డిస్టిలరీస్ రేబీస్ ఇంజెక్షన్ అయితే సెక్రటరీ డిస్టిలరీస్లో రేబీస్ ఇంజెక్షన్ని ఉంచాలని చెప్పి అక్కడ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అక్కడ సచివాలయం లోపల వీధి కుక్కలు అంటే అక్కడ ఏ విధంగా ఉన్నాయనేది అక్కడ స్వైర విహారం చేస్తున్నాయని చెప్పొచ్చు. అక్కడ వచ్చేపోయే వాళ్ళని కరుస్తూ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ నలుగురిని కరిచినట్టుగా కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు కాళ్ళ మీద కరిచినట్టుగా. సో మనం చూస్తున్న ఈ మధ్య కాలంలోనే రేబీస్ కేసులు కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు కుక్కలు కరిచిన తర్వాత. అలాంటి సందర్భంలో ఇలాంటి చోటు చేసుకున్నా కూడా అందులో సచివాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడడం అనేది అధికారులు దీని గురించి దృష్టి సారించకపోవడం అనేది ఇది చాలా పెద్ద ఆరోపణగానే చూడొచ్చు మనం. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ చాలా కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఇలా కుక్కలకి భయపడి కనీసం అక్కడ విజిట్ చేయాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది. కనీసం అక్కడ ఉద్యోగులు కూడా ఉద్యోగాలకు వెళ్ళాలంటే భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ కుక్కలు తమ మీద దాడి చేస్తాయోనని. సో ఖచ్చితంగా దీని గురించి అధికారులు దృష్టి సారించి దీని గురించి చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మర్చిపోకండి, త్వరగా వెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించుకోండి. నరం పైన కట్టేసి చూసుకుంటే చూసుకుంటే సరిపోదు. కొంచెం పంపించారంటే వీడియో మర్చిపోకండి. త్వరగా వెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించుకోండి. చేయించుకోండి. నరం పైన కట్టేసి చూసుకుంటే సరిపోదు. కొంచెం పంపించారంటే వీడియో మర్చిపోకండి. తెలంగాణ సచివాలయంలో కొంతమంది వస్తూ ఉంటారు, అంటే ఎవ్రీడే సందర్శకులు వస్తూనే ఉంటారు. అయితే తెలంగాణ సచివాలయంలో వీధి కుక్కలు అయితే స్వైర విహారం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నలుగురిపై దాడి చేశాయి ఆ వీధి కుక్కలు. శనివారం సాయంత్రం ముగ్గురిని గాయపరిచాయి కూడా. అయితే జిహెచ్ఎంసీ అధికారుల దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుక్కలు దాడులు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు అధికారులు దీని గురించి దృష్టి సారించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాళ్ళు ఆరోపణలు కూడా చేస్తున్నారు. అసలు కుక్కల దాడులతో భయపడిపోయి సచివాలయ సందర్శకులు రావాలంటేనే భయపడుతున్నారు. వాళ్లేనే కాదు, అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా కనీసం వాళ్ళ రోజు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. సెక్రటేరియట్ పరిసరాల్లోని రోడ్డుపై సంచరించాలంటేనే జనాలు జంకుతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఎక్కడ కుక్కలు వచ్చి దాడి చేస్తాయో అని చెప్పి కుక్కల బెడద అయితే బాగా ఎక్కువైపోయింది ఆ పర్టికులర్ ఏరియాలో. అయితే ఈ కుక్కల బాధతోటి ఉద్యోగుల్లో సైతం అక్కడ ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. కళ్ళ ముందు కుక్కలు చెలరేగిపోతున్నా కూడా అధికారులు కనీసం దృష్టి పెట్టడం లేదని అక్కడ ప్రజలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కార్యాలయానికి కొంత దూరంలోనే ఈ హల్చల్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ విధులు నిర్వహించే అక్కడ ఉద్యోగులు సైతం అక్కడ ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు. సెక్రటేరియట్ డిస్పెన్సరీలో రేబీస్ ఇంజెక్షన్ని కూడా ఉంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ కుక్కలు కలిస్తే కనుక తక్షణ ట్రీట్మెంట్ కోసం యూజ్ అవుతుందని చెప్పి కూడా ఇంకా అదే ఆప్షన్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు దీని గురించి. మనం ఇందాక విజువల్స్లో కూడా చూసాం ఏ విధంగా ఉన్నాయో. కొంచెం
అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళాలన్న ఎక్కడ ఒక్కసారిగా అటాక్ చేస్తాయో అన్న భయం అక్కడ సంచరించే ప్రజల్లో కూడా ఉంది. అండ్ లోపల సచివాలయం లోపల సందర్శకులు వెళ్తూనే ఉంటారు, కొన్ని వందల మంది వెళ్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో కుక్కలు ఒక్కసారిగా దాడి చేస్తాయి. అంటే శనివారం ఒక్కరోజే 3 మీద దాడి చేశాయి ఈ కుక్కలు. అలాంటిది పోలీసులు అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు దీని గురించి దృష్టి సారించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. రేబీస్ ఈ మధ్య రేబీస్ బారిన చాలా మంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే కుక్కలు చెలరేగిపోతున్నాయి, వీధి కుక్కలు. అదే నేపథ్యంలోనే ఇప్పుడు సచివాలయంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా అధికారులు ఇంకా చర్యలు తీసుకోకపోవడం అనేది నిజంగానే ఇది ఒక పెద్ద ఆరోపణగా చెప్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. ఇప్పటి వరకు 4గురిపై దాడి చేశాయి. శనివారం ఒక్కరోజే 3గురిని గాయపరిచాయి వీధి కుక్కలు. జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ ఉద్యోగాలకు వెళ్లాలన్నా కూడా ఉద్యోగులు భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ తమ మీద దాడి చేస్తుందోనని. అక్కడ సెక్రటేరియట్ ప్రాంగణంలో సంచరించాలన్నా కూడా భయపడిపోతూ ఉన్నారు, అలా నడుచుకుంటూ వెళ్తే ఎక్కడ తమని కరుస్తాయో అని. సో కుక్కలు కరిస్తే కనుక, వీధి కుక్కలు కరిస్తే నిజంగానే చాలా ప్రమాదం ఇప్పుడు. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా వచ్చేసాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఇంకొకసారి సచివాలయం దగ్గర ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇది ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ ఏరియాకు వెళ్ళాలంటేనే ఇప్పుడు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు దీని గురించి దృష్టి సారించి ఖచ్చితంగా అధికారులు అయితే ఇప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రధానంగా అక్కడ ప్రజలు కానీ, అక్కడ అధికారులు కానీ, అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు.